సర్వజ్ఞాని సర్వశక్తి సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రేమ వందనములు తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలోనికి మీ అందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మరొక నూతనమైన ఈ దినములోనికి మనము అడుగు పెట్టగలుగునట్లుగా దేవుడిచ్చిన ఈ సహాయతలను స్మరించుకుంటూ మనము ప్రార్థనాపూర్వకముగా ఈ కార్యక్రమమును మనము ఆరంభించుకుందాము. ప్రార్థిద్దామా అండి. పరిశుద్ధపు ప్రభువా, నిర్మలమైన దేవా, నిత్య నివాసి అయిన ప్రభువా, ఈ మరొక నూతన దినములోనికి మేము ప్రవేశించగలుగునట్లుగా మీరు ఇచ్చిన ఈ అనుకూలతను తలుచుకుంటూ ఉన్నాము ప్రభువా. అనేక మంది ఈ దినమును చూడలేకుండా ఉండి ఉన్నారు, కానీ మా ఎడల మీరు చూపించిన ప్రేమ ఎంతో ఉన్నతమైనది. దినదినము మీ సహాయత మా ఎడల కనపరుస్తూ ఉన్నారు. ఏ మంచి లేని సమయమున మీరు మమ్మలను చూచి మా చేయి పట్టుకొని ఒక వాత్సల్యత మా మీద దయచేసి నిత్యము నిరంతరము మీ సొత్తైన సమూహముగా ఉండగలుగునట్లుగా మీరు కనపరుస్తూ ఉన్న ప్రేమను బట్టి మీకే వందనాలు. కొద్ది నిమిషాలు వాక్యమును ధ్యానం చేయబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడండి, మా చెంత ఉండండి, ఆత్మ నడిపింపును దయచేయండి. మీరే మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి, ఆమేన్. ఎంతో సంతోషం అండి. మనల్ని నిత్యము చూస్తూ ఉండిన దేవుడు మనకు ఉన్నాడు. ఆయన చూపుల కింద మనము నిలిచి ఉన్నాము అని మనము గుర్తుపెట్టుకుందాము. ఆయన మనతో ఉండి మనం నడిపించటానికి సిద్ధముగా ఉన్నాడు అని గడిచిన దినమున మనము ధ్యానము చేశాము. ఈ సమయమున ఈ దినమున మనల్ని చూస్తూ ఉన్న దేవుడు, నిత్యము మన చెంత నిలిచిన దేవుడు మనకు ఉన్నాడు అని మనము గ్రహిద్దాము. ఈ దినమంతా మనము అనేకమైన పరిస్థితుల గుండా, అనేకమైన స్థితిగతుల ద్వారా, అనేకమైన ప్రాంతములకు మనము దినదినము వెళ్తూ సంభాషిస్తూ మన జీవన యాత్రను ముందు కొనసాగిస్తూ ఉంటాము. కొన్నిసార్లు అనుకుంటాము, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చినది, ఎందుకు నాకే ఈ కష్టం వచ్చినది, ఎందుకని నా జీవితం ఈ విధముగా ఉన్నది, నాకు సహాయం చేసేవారు లేరా అని కొన్ని దినాలు కొంతమంది నిస్పృహ గురవుతూ ఉంటారు. ఈ దినమున ఈ సమయమున మనలను నిత్యము చూచుచూ ఉండిన దేవుని యొక్క మాటలను మనము ధ్యానము చేద్దాము. దేవుని యొక్క విశ్వాసి యొక్క చూపులను గురించి మనము చూద్దామండి. ఎందుకు అనగా, మనతో పాటు నడుస్తూ ఉన్న ప్రభువు, మన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్న ప్రభువు, మన పట్ల ఒక చూపు కలిగిన దేవుడు మనకు ఉన్నాడండి. ఈ దినమున నిన్ను చూచుచూ ఉండిన దేవుడు ఉన్నాడు. నీ మీద కనుదృష్టి మోపిన దేవుడు మనకు ఉన్నాడు. ఎప్పుడైతే మనము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం మనము ధ్యానము చేస్తే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు ఏమంటూ ఉన్నాడు. భూమి మీద నిలిచిన ప్రతి ఒక్క మానవులారా, భూమి మీద నిలిచిన ప్రతి ఒక్క ఆత్మ, మీరు అందరూ నా వైపు చూడుడి అని మాట్లాడుతూ ఉన్నాడండి. మన కన్నులు దేవుని వైపు చూచేటట్లు ఉండాలి అని ఒక మంచి మాట మనము చూస్తూ ఉన్నాము. అనేక మంది అనేకమైన కన్నులతో చూస్తూ ఉంటారు కదా. మన కన్నులు, మన కనుదృష్టి ఏ విధముగా ఉన్నది, ఆయన వైపు మనము చూచేవారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. వస్తువులను చూస్తాము, ఆశిస్తాము, వ్యక్తులను చూస్తాము, ప్రేమిస్తాము, అలాగనే ప్రకృతిని చూస్తాము, ఆస్వాదిస్తూ ఉంటాము. ఈ లోకములో ఉండిన ప్రతి వాటి మీద మన కనుదృష్టి మోపుతూ ఉంటాము, ఉదయం లేచిన కాడి నుంచి పడుకునే వరకు. అదే సమయమున దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నదేమిటి అనగా, ఈ వచనంలో, భూదిగంత నివాసులారా, భూమి మీద నిలిచిన ప్రతి ఒక్కరిలారా, ప్రతి ఒక్క మానవుడు నా వైపు చూచి రక్షణ పొందుడి అంటూ ఉన్నాడండి. ఎక్కడ మనకు రక్షణ, ఎక్కడ మన కనుచూపు ఉన్నది,
మన కనుచూపు ఉండవలసిన ప్రదేశము ఏమిటి? అది దేవుని మీద నిలిపే వారముగా ఉందామండి. ఈ దినమున ఉదయకాల సమయమున మనం పొద్దున్నే లేచి 6 గంటలకు మనము దేవుని వైపు చూస్తూ ఉన్నాము కదా, ఆయన మీద మన కనుదృష్టి మోపి ఉన్నాము కదా, ఆయన దగ్గర నుంచి మనము ఒక మంచి వర్తమానము పొందుకోవటానికి ఆత్మీయమైన కన్నులతో ఎదురు చూస్తూ ఉన్నాము కదా. ఇటువంటి విశ్వాసులనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇటువంటి ప్రజలను దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనము ఆయన వైపు చూసే వారముగా ఉండాలి. నేను ఆయన వైపు చూస్తే మనకు ఏమి వస్తూ ఉన్నది? నా సహోదర సహోదరి, నీ కన్నులు, నీ ఆత్మీయమైన కన్నులు, నీ మనోనేత్రములు నీవు దేవుని వైపు చూచినట్లయితే, ఆయన మీద నీ ఆలోచన, నీ చూపు ఉంచినట్లయితే ఆయన రక్షిస్తాను అని మాట ఇస్తూ ఉన్నాడు. ఈ వచనంలోని నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. ఎందుకని చూడాలి? మన జీవన రక్షణ కోసం మనము చూడాలి. మన ఆత్మీయ రక్షణ కోసం మనము చూడాలి. మన బ్రతుకు రక్షింపబడటానికి మనము ఆయనను చూసే వారముగా ఉండాలి. నీకు ఆయనను చూచే కన్నులు లేకపోతే ఆ జీవితము ఎంతో ప్రమాదకరమైనది అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయనను చూచే కన్నులు ఉన్నతముగా ఉంటాయి. ఆయనను చూచే కన్నులు ఆయన యొక్క రక్షణ వలయములో ఉంటాయి. ఈ దినము అనేక మందికి దేవుని గురించి తెలుసు. అనేక మందికి దేవుని గూర్చిన ఆలోచన, జ్ఞానము ఉన్నది. అయినను వారు మనోనేత్రములతో, వారి ఆత్మీయమైన నేత్రములతో దేవుణ్ణి చూడలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారండి. అది ఎంతో బాధాకరమైన విషయం. మనము ఆయన వైపు చూస్తూ, ఆయన మీద ఆధారపడి, ఆయన మీద ఆనుకొని నిత్యము ఆయన సహాయత కోరుకునే విశ్వాసులుగా ఉండాలి అని దేవుడు మన జీవితం నుండి కాంక్షిస్తూ ఉన్నాడు. రెండవ విషయము మనము చూద్దామండి. ఒక రెండవ విషయము సంఖ్యాకాండము 15వ అధ్యాయము, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 39వ వచనమును మనము చూద్దామా? 39వ వచనం, వీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి, చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక. ఏమన్నాడండి? మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని. ఆయన ఆజ్ఞలన్నిటినీ మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. మునుపటి జీవితము మనము విడిచిపెట్టాలి. ఆయనలో మన జీవితాన్ని క్రమపరుచుకోవాలి అని ఇశ్రాయేలు జనాంగముకు సంఖ్యాకాండములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇదివరకు మీ ఇష్టానుసారముగా జీవించారు, మీకు నచ్చినట్లు జీవించారు, మీకు నచ్చిన పని చేశారు, నచ్చినది చూచారు. కానీ ఇప్పుడు మీరు రక్షింపబడిన విశ్వాసులు, ఆయన రక్తము చేత శుద్ధీకరింపబడిన వారు. ఆయన మిమ్మలను విమోచించాడు, విడుదల దయచేశాడు. అందు నిమిత్తము మీరు ఆయన సొత్తైన ప్రజలు కనుక ఈ 39వ వచనంలో ఆయన ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని, అదే సమయమున ప్రతిష్ఠితులై ఉండునట్లు ఆయన మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు, ఆయన రక్షించుకున్నాడు. యెషయాలో మనం చూసాము కదా. రెండవదిగా ఆయన మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠింపబడిన జనాంగము మనము. ఎవరి కొరకు? ప్రతిష్ఠింపబడిన వారము, ప్రత్యేకింపబడిన వారము, పరిశుద్ధపరచబడిన వారము. ఆయన మనలను ప్రత్యేకించుకొని ఆయన కొరకు మన జీవితాలను స్థిరపరచబడ్డ వారం కనుక మనము ఆయన వైపు చూసే వారముగా ఉండాలండి. ఏమి చూడాలి? మొట్టమొదట దేవుణ్ణి చూడాలి, ఆయన రక్షణను మనము చూడాలి. రెండవదిగా మనము ఆయన ఆజ్ఞలను చూడాలి, ఆయన విధులను, ఆయన కట్టడలను మనము చూస్తూ వాటి మీద మన జీవితమును ఆధారము చేసుకొని
నమ్మకముగా జీవించే వారముగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఇదే వచనములో మునుపటి జీవితము విడిచిపెట్టి ఆయనలో మనము ప్రతిష్ఠింపబడిన వారముగా మనము జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరొక వచనము న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం మనము చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం నేను చూస్తూ ఉన్నాను. ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను, నేను చేయునట్లు మీరు చేయవలెను. ఏమి చూడాలంటూ ఉన్నాడు? ఏమి చేయాలంటూ ఉన్నాడండి దేవుడు? ఒక మాట ఇస్తూ ఉన్నాడు, నేను చేయునట్లు మీరును చేయండి అన్నాడు. ఇంకొకటి, ఎటు పడితే అటు కొట్టుకుని పోవద్దు అని అంటూ ఉన్నాడు. ఆయనను మనము మాదిరిగా తీసుకోవాలి, ఆయనను మనము అనుసరిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గమును మనము మాదిరిగా తీసుకొని అనుసరించే వారముగా ఉండాలి. అందుకే కదా ఆ ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభువు మార్గము సరళము చేసి ఉన్నాడండి. ప్రభువు మనకు మార్గదర్శిగా ఉండి ఉన్నాడు. ఆయన యాత్ర జీవితములు మనము ఆలోచించినట్లయితే ఎంతో ప్రేమ కలిగిన యాత్ర, త్యాగపూరితమైన యాత్ర, సహించగలిగినటువంటి మార్గము, ఇతరుల పట్ల ఎంతో కనికరమును చూపగలిగినటువంటి మార్గము, నిర్మలమైనది, కృపగలిగిన మార్గము ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క మార్గము. ఆయనను మనము అనుసరించే కన్నులు చూపు మనకు ఉండాలి. ఆయనను చూస్తూ, ఆయన మార్గమును చూస్తూ, ఆయన జీవితమును అనుసరించే వారముగా ఉండాలండి. అదే దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. మనకు ఆ ప్రభువు ఒక్కడే మాదిరిగా ఉన్నాడు. ఆ ప్రభువు ఒక్కడే మనకు రక్షకుడిగా ఉన్నాడు. ఆయన ఒక్కడే మన జీవితానికి మార్గదర్శి వలె ఉన్నాడు అని మనము గుర్తుపెట్టుకుందాం. ఒక 3 చూపులను మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ 3 చూపులను బట్టి ఈ దినమున మన చూపు ఈ దేని మీద ఉండాలి అని మనం ఒక మంచి నిర్ణయం తీసుకుందామండి. గడిచిన కాలమంతయు అనేక సార్లు అనేకమైన చూపులు మనకు కలవు. అదే విధముగా ఈ ఉదయకాల సమయమున ఈ వర్తమానము విన్న తరువాత మన చూపు అన్నది మారేటిదిగా ఉండాలి. మాదిరికరమైన జీవితం మనకు ఉండాలి. ఒక సాక్ష్యముతో కూడుకున్న జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన ప్రభువు కూడా ఈ లోకంలో జీవించిన సమయమున ఆయనను అనుసరించిన వారిని చూశాము కదా, ఆయనను వెంబడించిన వారిని చూశాము. ఆయనను విడిచిపెట్టకుండా ఆయన వెన్నంటే ఉండి హత్తుకొని జీవించిన వారిని చూశాము. వారందరి చూపు క్రీస్తు మీద ఉంచారు. 12 మంది శిష్యుల చూపు క్రీస్తు మీద ఉంచారు. అక్కడ ఉన్న జనసమూహం అందరూ ఆ ప్రభు మీద వారి చూపు నిలిపారండి. ఆ శిలువలో కూడా ఆయన వేలాడుతూ ఉన్న సమయమున లోకములో అనేక మంది ఆయన మీద చూపు మోపారు. కన్నీటితో ఆయన మనల వైపు చూస్తూ ఉన్నాడు. తల్లిని చూచాడు, శిష్యులను చూశాడు, కుడివైపు ఎడవైపు ఉన్న దొంగలను చూశాడు, రాను వారిని చూశాడు, బందిపోటు దొంగలను చూశాడు. ఆయన ఎంతో బాధిస్తున్నా, హింసిస్తున్నా, హింసకు గురి చేస్తున్న ప్రాణిహాని ఉండినను ఆయన చూపులో ప్రేమ మాత్రమే మనము చూశామండి. ఆయన చూపులో కనికరము మనము కనుగొన్నాము. ఆయన చూపులో వాత్సల్యత మనము కనుగొన్నాము. ఆయన చూపులో దయను మనము చూశాము. ఆయన చూపులో ఎంతో ప్రేమ ఉప్పొంగుతూ ఉన్న విధానమును మనము చూశాము. ఈ దినమున అటువంటి పరిశుద్ధమైన త్యాగము చేసి తన జీవితమును సమర్పించి తన ప్రాణమును త్యాగము చేసి మనలను కూడా
ఆయన మార్గమున ప్రభు స్థిరపరచుకున్నాడు. ఆయన పరిశుద్ధమైన రక్తము చేత మనం కడగబడి ఉన్నాము. శుద్ధీకరింపబడ్డ వారముగా మనల్ని రక్షించుకొని, ఆయన మనల్ని ప్రతిష్ఠించుకొని, ఆయన మనకు దేవుడయ్యి, రెండవదిగా మనం ఆలోచించినట్లయితే విధేయత కలిగిన చూపు మనకు దయచేశాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన షరతులను విధేయత చూపిస్తూ వాటి పట్ల మనము బహు భయభక్తులతో జీవించాలి. మూడవ విషయము మనం గమనించినట్లయితే ఆయన ఒక మాదిరికరమైన చూపు మన కొరకు విడిచిపెట్టాడు. ఆ ప్రభువే మనకు మాదిరి. ఆ ప్రభువును మనము అనుసరించేటి కన్నులు, అనుసరించేటి చూపు మనము కలిగిన వారముగా ఉండాలని ప్రభు మన జీవితాల నుండి కాంక్షిస్తూ ఉన్నాడండి. కనుక నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ దినం ఒక మంచి నిర్ణయం తీసుకుందాము. ఈ దినమంతయు మనము ముందుకు కొనసాగిస్తూ ఉన్న ఈ సమయమున ఆయన వైపు చూద్దాము. ఆయనకు విధేయత చూపుతూ మనము ఆ విధేయత చూపే కన్నులతో మనము జీవిద్దాము. అదే సమయమున ఆయనను అనుసరించేటి కన్నులతో మనము ముందుకు కొనసాగింపబడదాము. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థిద్దామా అండి. ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీ కన్నులు ఎంతో జాలి కలిగిన కన్నులు, కృప కలిగిన కన్నులు, వాత్సల్యత కనపరచు కన్నులు. మా పరిస్థితిని చూచి మీరు విడిచిపెట్టాల. మమ్ములను మీరు ఏమాత్రము అసహ్యించుకోవాలా, తృణీకరించలేదు ప్రభువా, దాటిపోలేదు ప్రభువా. మీ చూపులో ఒక గొప్ప వాత్సల్యత మా మీద చూపించి మమ్మల్ని మీరు రక్షించుకున్నారు, ప్రాణము త్యాగము చేశారు. మీ మార్గముల మా జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నారు. మీ ఆజ్ఞలతో మా జీవితాన్ని నింపుకొని ఉన్నారు. అదే సమయమున మీరు మాకు మాదిరిగా నిలిచిన విధానమును తలుచుకుంటూ ఉన్నాము. ఈ దినమును మేము ప్రారంభిస్తూ ఉండగా మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ఉండిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోండి. మాకు మీరు సహాయకర్తగా ఉండండి. ఈ దినమంతయు మేము మిమ్మల్ని చూడగలిగినటువంటి ఆత్మీయమైన కన్నులు, నడిపింపును మాకు ఇవ్వండి. మా ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని కోరుకుంటూ క్రీస్తేసు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము, పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్.